అమ్మా, భర్తకి భార్య ఎడం పక్కన కూర్చుంటే ఏంటి, కుడి పక్కన కూర్చుంటే ఏంటి? ఎక్కడ కూర్చున్న భార్య భార్యే కదా. మనం ఎవరినైనా వాడిన రైట్ హ్యాండ్ అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లేకుండా మనం ఏం పని చేయలేమని. మరి భర్త భార్య లేకుండా యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు చేయగలుగుతాడా? లేడు కదా. అనగా భార్యది కుడిస్థానమే. మరి సీతారాముల పట్టాభిషేకం, శివ పార్వతులు, లక్ష్మీ నరసింహస్వామి అవతారం, భూవరాహం, ఈ అన్ని అవతారాల్లోనూ భార్యని ఎడంకాల పైన కూర్చోబెట్టుకున్నారు. శివుడైతే ఏకంగా ఎడం భాగమే ఇచ్చేశాడు పార్వతీదేవికి. మీరేంటి కుడి పక్కన కూర్చోమంటున్నారు అంటున్నారా? శరీరంలో భాగం ఇచ్చుంటున్నప్పుడు లేదా శరీరంలో భాగమే కూర్చుంటున్నప్పుడు ఎడం భాగం, శరీరాన్ని వీడి అనగా పక్కన విడిగా కూర్చుంటున్నప్పుడు అది కుడి భాగం. ఎందుకంటే రైట్ హ్యాండ్ లా ఉంటుంది భర్తకి భార్య. అందుకే కదా లక్ష్మీ స్థానం కుడి భాగం అయితే భూదేవి స్థానం ఎడం పక్క. లింగ రూపంలో శివుడు ఉంటున్నాడు కాబట్టి, శరీరం లేదు కాబట్టి పార్వతీదేవిని ఎడం పక్కన కూర్చోబెడతారు. కానీ మిగతా విష్ణు ఒక అవతారం శరీరంతో ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవిని మీరు ఎక్కడైనా చూడండి కుడి పక్కనే కూర్చోబెడతారు. ఇంకా మీ ఇష్టం. కుడి పక్కన లక్ష్మీదేవిలో మోక్షాన్ని తెచ్చుకోవాలనుకుంటే, ఎడం పక్కన ధర్మబద్ధంగా భాగస్వామ్యం తెచ్చుకోవాలనుకుంటే, కూర్చునే స్థానం బట్టి ఫలితాలు మారుతాయి తప్ప అర్థాలు మారు.